కన్నప్ప లాంటి 63 శివభక్తుల్లో ఒక గొప్ప శివభక్తుడైన మూర్తి నాయనార్ గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రసంగంలో చెప్పింది మీకు చెప్తాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి. మూర్తి నాయనార్ ఒక గొప్ప శివభక్తుడు. శివాలయాల్లో శివలింగానికి అభిషేకం చేయడానికి గంధపు చెక్కలను అందించడం అతని వ్యాపారం. అతను కూడా రోజు ఉదయం గంధంతో భస్మంతో అభిషేకం చేసేవాడు. జైన పాలకుడు పాండ్యులను ఓడించి రాజ్యాధికారం చేపట్టిన తర్వాత అతని శివభక్తులను హింసించి జైన మతంలోకి మార్చేవాడు. శివాభిషేకాన్ని గంధపు చెక్కలను సప్లై చేయడాన్ని ఆపివేశాడు. అప్పుడు మూర్తి నాయనార్ తన మోచేతిని బండకేసి రుద్దసాగాడు. చర్మం ఊడిపోయి మాంసం ఊడిపోయి బోన్స్ నుండి వచ్చే పౌడర్ తో శివలింగానికి అభిషేకం చేశాడు. శివుడు ప్రత్యక్షమే అతన్ని ఆపి మరుసటి రోజు నుండి శివార్చనకి ఎలాంటి అంతరాయం ఉండదని చెప్పి హామీ ఇచ్చాడు. మరుసటి రోజు రాజు మరణించాడు. రాజుకు వారసులు లేనందున సాంప్రదాయం ప్రకారం ఒక ఏనుగు కళ్ళకు గంతలు కట్టి ఒక దండ ఇచ్చి పంపుతారు. అది ఎవరి మెడలో దండ వేస్తుందో వారిని రాజుగా ఎన్నుకుంటారు. ఆ ఏనుగు ధ్యానంలో ఉన్న మూర్తి నాయనార్ మెడలో వేస్తుంది. మూర్తి నాయనార్ రుద్రాక్షతలు చేసిన కిరీటాన్ని పెట్టుకొని శివభక్తుడు